అసలు సోషల్ మీడియా అనేది ఒక దరిద్రం. ఏం చెప్తాం అంటే మనం సోషల్ మీడియాలో ఉంటున్నాం కాబట్టి అలా అని చెప్పలేం. కానీ దయచేసి సోషల్ మీడియాలో ఎవరు పరిచయాలు పెంచుకోకండి. మీకు ఒకవేళ ఖాళీగా ఏ పని పాట లేకపోతే కొంచెం అమ్మలకైనా హెల్ప్ చేసి ఉండండి. కానీ సోషల్ మీడియాలో ఏదో ఫ్రెండ్ యాప్ అనా స్నాప్ అని తొక్క తోలు వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టుకోవడం, మెసేజ్ చేయడం, అడ్డమైన సోదంతా మాట్లాడుకోవడం తప్ప మీ రీఛార్జింగ్ ఏంటి 349 రీచ్ అదేంటి 9 చేస్తారేమో కానీ మీ లైఫ్ స్పాయిల్ అవడానికి ఇది ఒక మెట్టు, తొలి మెట్టు మీకు. ఓ విషయం పచ్చిగా చెప్పాలంటే జీవితం సంకనా ఇవ్వడానికి అదే ఫస్ట్. ఏంటంటే మనం నార్మల్గా అసలుకే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సగం చెడిపోయి వచ్చారు. మళ్ళీ కొత్త యాప్లు తీసుకొచ్చి రిక్వెస్ట్లు పెట్టుకోవడం, మెసేజ్ పెట్టడం, బేబీ కాల్ చేయవా, వీడియో కాల్ చేస్తా, తొక్క సోదంతా చెప్తారు తప్ప ఏముండదు. డొల్లా స్నాప్లో మళ్ళీ ఏంటంటే బొమ్మలు పెట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఆల్రెడీ ఇంకో కాల్ వస్తూనే ఉంటుంది పైనుంచి. అవన్నీ ఏం పట్టించుకోద్రా భయ్. అసలు ఈ సోషల్ మీడియా అనేది చాలా దరిద్రం. దయచేసి దేనికి దూరంగా ఉంటే మంచిది. ఎవరి జీవితం అన్నా ఎవరి జీవితం ఇంతవరకు ఏ యాప్ల ద్వారా ఒక జీవితం నిలబడిందని చెప్పి ఎవరు రాలే. ఇప్పుడు మన సీరియల్ యాక్టర్ మహేష్ వాళ్ళ ఫేస్బుక్ లో అక్కడ నుండి ఇప్పుడు లవ్ తర్వాత మ్యారేజ్ ఇప్పుడు మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీగా వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు కదా. ఆ యాప్ వాళ్ళు ఒక విషయం చెప్పాలన్నా వీడియో పరంగా పైకి వెళ్ళినే చెప్తారు. వాళ్ళు లోపల ఫ్యామిలీ విషయం ఎన్ని జరుగుతుంది మనకు తెలుసా? ఏదైనా సరే సోషల్ మీడియాకి పైకి ఏదో అది ఇది మేము పెద్ద కపుల్స్ లేకపోతే అది అని చెప్పి చాలా మంది అంటారు. కానీ లోపల వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఎన్ని బాధలు పడుతున్నారో ఎవరికి తెలియదు. అట్లా యాప్లో లేకపోతే మ్యాప్ లో చూసినా కూడా దొరుకుతలేరు కదా, మరి ఎట్లా వాళ్ళ పరిస్థితి? ఏం చేయడం అంటే కృష్ణ కృష్ణ రామ రామ అనుకుంటాం, వచ్చినసారి ఎంజాయ్ చేయడం, ఇంకంతే జీవితం. అంతే దేవుడు ఏమన్నా రాసి పెడితే పెళ్లి జరుగుతుంది, లేకపోతే అది కూడా లేదు. ఇంకంతే. దయచేసి కరువు కట్టుకములు ఉన్నాం కదా, అందరికీ లవర్స్ ఉన్నారు కదా, నాకు లవర్ లేరు కదా అని చెప్పి దయచేసి ప్రతిసారి అదేంటి యాప్లో రిక్వెస్ట్లు పెట్టడం, పార్కుల్లో పోవడం, 4 రోజులు తిరగడం, 4 రోజులు వదిలేయడం, దయచేసి ఇవన్నీ మానేస్తే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ అబ్బాయిలందరికీ అమ్మాయిలు ఎట్లయినా ఈడుకపోతే ఇంకోటి జాబ్ ఉన్నాడు ఎవడైనా సెటిల్ అయిపోతారు. ఇంట్లో వంటలు చేయడం, బట్టలు ఉతకడం, ఈ పని తప్ప ఇంకేం ఉండదు అనుకో. మాక్సిమం అబ్బాయిలందరికీ సేఫ్టీ మెయిన్. అందరికీ చెప్తున్నా, జీవితాలు మాత్రం మీ చేతిలో. అదే అంటున్నా, ఫస్ట్ ఈ సోషల్ మీడియా, సెల్ ఫోన్లు అనేది దరిద్రం. దయచేసి అందరు కూడా చెప్తున్నా, సోషల్ మీడియాకి, ఫోన్లకి, యాప్లకి, అమ్మాయిలకి దూరంగా ఉండండి. నేను ఒక అమ్మాయిని కూడా ఎందుకు చెప్తున్నానంటే నా ఫ్రెండ్స్ ఏ యాప్ చూస్తున్నారని మీ ఉద్దేశం? నాకెలా తెలుస్తుంది అన్న? స్నేహితుల పరంగా చెప్పినది ఏదైనా ఏమో నా ఫ్రెండ్ ఉన్న ఒక అమ్మాయి నా రూమ్ లో ఉన్న అమ్మాయి ఏముండు, మేము మాక్సిమం 10:30, 11 పడుకుంటాం. మాకేం తెలియదు అని. ఎవరు? నో 10 కల్లా లైట్ ఆఫ్, ఫోన్ ఆఫ్, అంతే. మా అయితే లైట్లు ఉంటాయి. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారు నాకేం తెలుసు అన్న. ప్రతి రూమ్ లోకి మనం వెళ్ళలేము, మనం అడిగే రైట్స్ మనకి లేదు. ఇప్పుడు ఒకవేళ సపోజ్ నా ఫ్రెండ్ ని అన్న, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంది, ఏమి ఎందుకు మాట్లాడుతుంది 1 గంట ఫోన్ అంట, ఏం మూసుకొని నువ్వు పడుకోవే అంటది. అంతే అండి, సమాధానం అంతే ఉంటుంది. నా లవరో నా ఇష్టమే, కావాలంటే నీ లవర్తో నువ్వు మాట్లాడుకోవే అంటది. 1 గంట దాకా 2 దాకా చూస్తున్నారు, మళ్ళీ తెల్లారగట్ట 3ంటికే వచ్చేసి ఇడ్లీ టిఫిన్ దోశలు తింటున్నారు. ఆ టైంలో మరి అట్లా ఆ టైంలో ఎలా తినబుద్ధి అవుతుంది అంటారు? ఫోన్ కి టిఫిన్ సంబంధమే ఉందన్న. చూసే ఆ టిఫిన్ ఆ టైంకి తింటున్నారని విమర్శలు వస్తున్నాయమ్మా. మన ఐజీ గారు కూడా ఈ రోజు ఆ మాట అన్నారు. చాలా మందికి టిఫిన్లు పాపం నైట్ నిద్ర లేకుండా రోడ్ల మీద అమ్ముకుంటారు కన్నా, వాళ్ళకైనా కొంచెం మనీ వస్తుంది, కొంచెం పేరెంట్స్ కైనా ఉపయోగం లేదు. ఆ టైంలో తినబుద్ధి అవుతా 2, 3 అర్ధరాత్రి 2, 3 ఇంకా ఇదేంటి ఏదో అంటారు కదా పన్న, అది మతిలేకం కాదు. వాడు ఇంకంతే, వాడు ఒక కామంతో కూర్చున్నాడు. తయారవుతుందా సెల్ ఫోన్ చూడడం వల్ల? సెల్ ఫోన్లే గానీ, అమ్మాయిలు పిచ్చే గానీ, ఏ పని పాట లేని ఎదవలు బయట చాలా మంది తిరుగుతుంటారు. కాబట్టి ఏం దోచక మైండ్ అనేది రిలీఫ్ అవ్వక ఏముంది, టైంతో మనకి పనే ఉందిరా, తిన్నామా, తిరిగామా, అమ్మోళ్ళు రీఛార్జ్ చేశారా, ఎంజాయ్ చేసామా, గతం అంతే. ఆ బాయ్స్ హాస్టల్ అంతే, గర్ల్స్ అయినా హాస్టల్ అంతే. ఇప్పుడు అమ్మాయిలు కూడా అంతే సేమ్. 12 అయితే వండుకుందే, మనకి ఎందుకే మాట్లాడదాం, వీడియో కాల్ చేస్తున్నాడా, వాడు చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడా, అది అంతే సిచ్యువేషన్. దయచేసి అందుకే చెప్తున్నా, అబ్బాయిలు చాలా జాగ్రత్త. ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి అమ్మాయిల మైండ్ సెట్ ఎలా ఉందో నాకు అర్థమవుతుంది కాబట్టి. కానీ నన్ను మాత్రం బ్యాడ్ అనుకోమాకొద్దు, నేను చూస్తున్న సిచ్యువేషన్స్
అది అబ్బాయిలందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? రూమ్ లో జరిగింది ఇట్లాంటివి? నా రూమ్ లో ఏం జరగలే అన్న, నా రూమ్ లో ఉన్నది ఒకే అమ్మాయి, అట్లా దానికి సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ ని గుర్తించకపోవడం యువకులు తప్ప, లేదు అంటే ప్లాట్ఫామ్ తప్ప అంటారు? అన్న ఒక విషయం చెప్పనా, ఒకటి ఏంటంటే పని పాట ఏం లేకుండా ఫేక్ ఐడీలు పెట్టుకోవడం, ఫేక్ మెసేజ్ పెట్టడం, అమ్మాయి డీపీ కనపడిందంటే చాలు అసలు ఇంకా రిక్వెస్ట్ పెట్టడం, అమ్మాయి యాక్సెప్ట్ చేసిందా, మెసేజ్ పెట్టామా, ఏ టైంకి ఏం రెస్పాన్స్ అయితే దానికి మెసేజ్ కోసం కొంతమంది జీవితాల్లో వెయిటింగ్ చేస్తారు, కొంతమంది ఏం ఉండదు. మెసేజ్ చేసింది అనుకో మహా అయితే మనీ అడుగుతుంది. ఫస్ట్ థింగ్ ఒక అమ్మాయి సైకాలజీ, ఒకటి ఎవడైనా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే 1000 రూపాయలు కొడతావా, 500 కొడతావా, నీ అడ్రస్ ఏంటి, ఈ తప్ప ఏ టాపిక్ ఉండదు. దయచేసి అందరికీ చెప్తున్నా, ఫేక్ న్యూస్లు, ఫేక్ ఐడీలు, ఫేక్ అమ్మాయిలే అడుగుతున్నారు, అమ్మాయిలే అబ్బాయిలు చేస్తారని విమర్శలు కూడా ఉంటాయి, దాని గురించి ఏమంటారు? చేస్తున్నారు. వాళ్ళ దోలు అన్న, వాళ్ళ దోలు నేనేం చేయను, వాళ్ళు అలా చేసుకుంటే నేనేం చేయను. వాళ్ళకి డబ్బులు ఎక్కువై నేను అరే బాయ్ డబ్బులు ఎక్కువై ఉంటే కొంచెం లేని వాళ్ళు చాలా మంది రోడ్ల మీద బతుకుతున్నారు, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తే మంచిది. లోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా, యాప్స్ లోనే ఉన్నారు. అదే అన్న, ఒకడు గట్టిగా ఒక అమ్మాయి షాక్ కట్టి తగిలితే ఇంకొకటి అమ్మాయి జోలికి వెళ్ళాడు. వద్దురా నాయన ఈ అమ్మాయిలతో, నాకు వద్దు, ఆల్రెడీ ఒక 2-3 బాయ్స్ నేను చెవులు విన్నా, వద్దురా నాయన ఈ అమ్మాయిలతో పెట్టుకోకూడదు అని చెప్పి వచ్చింది. అదే అది అప్పటి పట్టుకే, దాని తర్వాత లేదన్న, పాపం చాలా మంది బాయ్స్ అలా కనిపిస్తారు కానీ లోపల పెయిన్ అనిపిస్తూనే ఉంటారు. అది మేము చూసాము, అది మా ఫ్రెండ్ విషయంలో జరుగుతుంది. కాబట్టి దయచేసి ఏ అబ్బాయిని ఏ అమ్మాయి జోలికి వెళ్ళకండి, మెయిన్ సోషల్ మీడియా జోలికి వెళ్ళొద్దు, ఏ యాప్లను పట్టించుకోవద్దు, మెయిన్ ఫ్రెండ్ రిక్వెస్ట్లు మానుకోండిరా బాబు, మీ దండం పెడతా.